గ్రామం. త్రిశూరు క్షేత్రానికి ఒక 30 ఇంచుమించుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాలడి గ్రామానికొచ్చారు. ఆ యొక్క త్రిశూరు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆర్యాంబ గర్భవతి అయిందనమాట. స్వామి అనుగ్రహం చేత ఈ శివగురువు, ఆర్యాంబ దంపతులు ఆ యొక్క ఆర్యాంబ గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున ఆదిశంకర భగవత్పాదులు ఉద్భవించారనమాట. శంకర, ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి నామం శంకర. ఎందుకంటే యథార్థానికి ఈ శంకర అనేటువంటి పేరు ఎలా పెడతారు అంటే, అక్కడ ఈ యొక్క కేరళ రాష్ట్రంలో కతిపై ఆచారం అనేది ఒక ఆచారం ఉంటుందన్నమాట. కతిపై ఆచారం. ఈ ఆచారం ఉన్నటువంటి ఏమిటయ్యా అంటే, పిల్లవాడి పుట్టినటువంటి మాసాన్ని, తిథిని, సంవత్సరాన్ని అంకెల రూపంలో మారుస్తారనమాట. ఉదాహరణకి ఇది ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు వేసుకోండి, మార్గశిర మాసము. అలాగే విదయ అని ఒక వేసుకున్నారనుకోండి, శోభకృతనామ సంవత్సరం అనుకోండి. ఇవన్నీ కూడా అంకెల్లో మారుస్తారన్నమాట. ఈ సంస్కృత అక్షరాలన్నీ కూడా అంకెలలో వేసి ఈ అక్షరం ఎదురకుండా ఒక అంకె, ఈ అక్షరం వేసుకుని ఒక అంకె ఇది వేసేటప్పుడు ఆ పిల్లవాడి పేరేమిటో ఆ సంస్కృత అక్షరాలు చెప్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క వైశాఖ శుక్ల పంచమనే సంస్కృతంలో ఉండేటువంటి అంకెలలోకి మార్చి అక్షరాలుగా మార్చి చూపిస్తే ఆ వచ్చినటువంటి పిల్లవాడి పేరు శంకర అని వచ్చిందనమాట. శంకర. కాబట్టి శంకర అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి. అందుకే ప్రతి ఒక్క సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా సన్యాసాశ్రమానికి ముందు ఒక పేరు ఉంటుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత పేరు మారిపోతుందన్నమాట. ఇంచుమించుగా మారిపోతుందన్నమాట. కానీ సన్యాసాశ్రమానికి ముందు స్వీకరించినటువంటి శంకర పేరు, సన్యాసాశ్రమం తర్వాత కూడా శంకర అనేటువంటి పేరు నిలబడిపోయినటువంటి ఏకైక వ్యక్తిగా ఆదిశంకరులే నిలబడతారన్నమాట. ఆది శంకరుడు, కైలాస శంకరుడే కాలడీ శంకరులుగా మనకు ఉద్భవించారన్నమాట. కాబట్టి ఆయన పెరిగి పెద్దవుతా వస్తున్నారు. ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు వస్తున్నాయి. ఈయనకి ఉపనయనం చేయాలనిపించిందనమాట ఆర్యాంబకి. ఉపనయనం చేయాలి తనకి, పిల్లవాడు పెరిగి పెద్దవుతున్నాడుగా, మరి ఉపనయనం చేయలేదు. ఉపనయనం అంటే మనకి ఈ రోజుల్లో చేసేటువంటి అక్షరాభ్యాసం అనుకోండి. సాధారణంగా మనం చాలామంది పెళ్ళిళ్ళు చూస్తాం ఉపనయనం. ఆ ఉపనయనం మనం చేసుకునేది ఉపనయనమో ఏమిటో మనకి అసలు అర్థమే తెలియదు అనమాట. ఉపనయనం అంటే అది ఎందుకు చేస్తారు, అది దాని యొక్క విలువ ఏంటంటే ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి చేయటం తప్ప, ఉపనయనం అంటే వేదం యొక్క విశిష్టత ఏంటి, ఆ ఉపనయనం ఎప్పుడు ఏ వయసులో చేయాలి, ఎప్పుడు చేసుకునేది శ్రేయస్కరం అనేటటువంటిది కనీస విజ్ఞానం కూడా చేస్తూ ఉంటారన్నమాట. తీరా ఉపనయనం అంటే ఇంచుమించుగా గర్భాష్టమం అనేటివి చేస్తారన్నమాట. గర్భాష్టమం కడుపులో పుట్టిన దగ్గర నుంచి 8 మాసాలు అన్నమాట. అందుకే 8 మాసాలు అంటే 7 సంవత్సరాలు 2 నెలలకి వాడికి ఉపనయనం చేయమని శాస్త్రం అన్నమాట. ఉపనయనం చేసుకునేటువంటి వయసు ఏదయ్యా అంటే 7 సంవత్సరాలు 2 నెలలకి. లేదా కొన్ని కాలమాన పరిస్థితులు బట్టి ఒక ఏడాది ఎక్కడైనా ఆగిందానికి 9వ ఏట చేస్తారనమాట పిల్లవాడికి ఉపనయనం. 9వ ఏట కూడా దాటింది. 12వ ఏట, 12వ సంవత్సరం కూడా దాటింది. ఇంకా ఆఖరిగా ఇంకా తప్పదు అన్న పరిస్థితులు మాత్రం 15వ ఏట మాత్రమే చేస్తారు తప్ప, ఇంకా 15వ సంవత్సరం దాటిందంటే వాడికి ఉపనయనం అంతా కూడా ఒక తంతే అన్నమాట. ఏదో ఒక వేడుకలాగా చేస్తారు తప్ప ఆ ఉపనయనం చూడనకూడదు, చేయనకూడదు అనమాట. కాలమాన పరిస్థితులు బట్టి మనకి అలా కొట్టుకుపోతూ ఉందన్నమాట. ఎందుకంటే ఉపనయనం చేయవలసినటువంటి వయసు ఏదైనా ఉంటే ఇంచుమించుగా, ఎందుకంటే వాడికి లింగ వివక్ష భేదాలు తెలియకుండా ఉండాలన్నమాట. స్త్రీ పురుష భేదాలు వాడిలో తెలియకుండా, ఎందుకంటే 9 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలుస్తాయండి? వాళ్ళకి అందరూ సమానమే అనమాట. అమ్మ సమానమే, అక్క సమానమే, చెల్లి సమానమే, స్నేహితురాలు సమానమే అనమాట. ఎప్పుడైతే లింగ వివక్ష తెలుస్తుందో ఇక నుంచి వాడికి ఉపనయనం చేయకుండా ఉండాలన్నమాట. చేయకుండా ఉండడం మంచిదన్నమాట. మా అబ్బాయికి రేపు వెళ్ళండి ఇవాళ ఉపనయనం అంటే ఎందుకు వచ్చింది ఆ ఉపనయనం? ఎందుకు పనికిరాదనమాట ఉపనయనం. పైగా అందులో ఇంకా విచిత్రం ఏంటంటే అందులో స్నాతకోత్సవం చేస్తూ ఉంటారు. స్నాతకం అంత వెర్రితంతు ఇంకొకటి ఉండదు నన్ను అడిగితే. స్నాతకం ఎందుకు చేస్తారంటే వాడు ఇప్పటి వరకు కూడా గురువుగారి దగ్గర విద్య నేర్చుకుని, అయ్యో గురువుగారి విద్య నేర్చుకున్నాను, ఇప్పటి వరకు నా ముఖం ఎలా ఉంటుందో తెలియదు, ఇంతవరకు నేను అద్దం చూసుకోలేదు అని స్నాతకోత్సవం ఎందుకు చేస్తారంటే, వాడి చక్కగా అద్దం చూసుకోడు, అబ్బో నా ముఖం ఇలా ఉంటుందా అని చెప్పి అద్దం చూసుకుంటాడు, చక్కగా దువ్వుకుంటాడు, జుట్టు దువ్వుకుంటాడు, చక్కగా పౌడర్ అనేది రాసుకుంటాడు నాకు పెళ్ళి అవుతుందేమోనని చెప్పి. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి వాడు అద్దం చూసుకుంటాడు, ఇంకెందుకు వాడికి స్నాతకం?
వాడికి స్నాతకం చేసామంటే అసలు చేయించేవాడికి తెలియదు, చేసేవాడికి అంతగానే తెలియదు అనమాట. స్నాతకం అంటే వాళ్ళు ఎవరో చేశారు, మనం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలి కాబట్టి మాత్రమే. బాగా ఇంత కష్టపడి ఉపనయనం చేసినా కూడా వాడికి ఆ తంతు వరకే అనమాట. ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయాలనుకోండి, అయ్య బాబోయ్ యజ్ఞోపవీతం మర్చిపోయానే, అయ్యగారు యజ్ఞోపవీతం తెచ్చారని అడుగుతారనమాట. యజ్ఞోపవీతం బుద్ధి లేదా ఆ మాట అనడానికి? యజ్ఞోపవీతం ఎక్కడో మర్చిపోయావా? ఏదైనా తంతు చేస్తేనే, పూజా తంతు చేస్తేనే గుర్తొస్తుందా యజ్ఞోపవీతం? యజ్ఞోపవీతం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి యజ్ఞోపవీతం ఎప్పుడైతే మెడలో పడిందో అది ఎప్పుడు ఇంకా మరణానంతరం కూడా అది నీ ఒంటి మీద ఉండవలసిందే. ఆఖరికి ఏదో సందర్భంలో అది పెరిగింది. పెరిగిందంటే ఒక ఏదన్నా ఇబ్బంది వచ్చిందా ఇది? కొత్త యజ్ఞోపం వేసేసుకొని ఆ పాత యజ్ఞోపవీతం తీయాలి తప్ప, పెరిగినా కూడా ఇది ముడి వేసుకొని అలా ఉంచుకోవాలి తప్ప యజ్ఞోపవీతం తీస్తాననే మాట ఎప్పుడు జన్మాంతరంలో ఉండకూడదు అనమాట వాడికి. మనం చేసే ఉపనయనాలు స్నాతకోత్సవాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. అలాగే 7 సంవత్సరాలు 2 నెలలకు ఉపనయనం చేయాలి. కానీ ఉపనయనం చేద్దామనే సందర్భానికి ఈ శివగురువు కాలం చేశారు. ఆదిశంకరుల యొక్క తండ్రి, శంకరుల యొక్క తండ్రి కాలం చేశారు కనుక ఆవిడే ఉండవలసి వచ్చింది. ఇంకా మరి యజ్ఞోపవీతం మీద పడాలి కదండి. కొంతకాలం 7 సంవత్సరాలకి వాడికి ఉపనయనం చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో 5వ ఏట కూడా చేసేయచ్చు అనమాట. 5వ ఏట ఎందుకంటే మహావిద్యావంతుడైనటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి వాడు, తను నేర్చుకునేటటువంటి విద్య మీద పట్టు కలిగినటువంటి వాడి విద్యార్థి ఎవడైతే ఉంటాడో అతనికి 5వ సంవత్సరం చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా మనకి కొంతమంది పిల్లలు చూడండి, వాడికి 3వ ఏట దాటదనమాట. భగవద్గీతలో అన్ని శ్లోకాలు చెప్తూ ఉంటాడు వాడు. ఎన్ని శ్లోకాలు చెప్తాడు. ఎంతోమంది మన దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలకి వాళ్ళ యొక్క రాష్ట్రాల పేర్లు చెప్తాడు, ప్రతినిధుల పేరు చెప్పేస్తూ ఉంటాడు. వాడికి ఎక్కడదండి ఆ విద్య అంటే? వాడు గత జన్మలో ఇవన్నీ నేర్చుకుని ఆ పూర్వజన్మ వాసన వాడికి పట్టేసిందనమాట. అవి వదలలేకపోతున్నాడు వాడు. కాబట్టి అటువంటి విద్యార్థికి మాత్రం ఉత్తరాక్షరం తొందరగా చేసేయచ్చు అనమాట. కాబట్టి 3వ ఏట తండ్రి గారు కాలం చేశారు. 5వ ఏట కూడా ఉంటే ఇతనికి, ఇంకా 5వ ఏట ఆర్య అమ్మగారు అతనికి ఉపనయనం చేశారనమాట శంకరులకి. ఉపనయనం చేసిన తర్వాత భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్షాటనకు బయలుదేరాలి. ఇప్పుడంటే ఉపనయనంలో మాతృభిక్ష, గురుభిక్ష అని వేస్తూ ఉంటారన్నమాట. అసలు భిక్షలో ఎప్పుడు కూడా బ్రహ్మచారికి సంబంధించినటువంటి వస్తువులే వేస్తారు. ఆ భిక్ష తీసుకుని ఆ వచ్చిన పిల్లవాడు ఆ యొక్క జింక చర్మాన్ని చేతితో పట్టుకుని కొన్ని మండలు పట్టుకుని ఆ పంచశిఖలు పెట్టుకుని వాడు భిక్షకు వస్తాడనమాట. భిక్ష వచ్చినప్పుడు మొట్టమొదట మాతృభిక్ష వేస్తారు. అమ్మ నాయన, ఇక నుంచి నువ్వు గురువు గారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నావు కనుక నీకు ఇదిగో తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లిగారు కొంత ధనమో బియ్యమో వేస్తారనమాట. తర్వాత బంధు యొక్క భవతి భిక్షాందేహి అని తిరుగుతూ ఉంటారు కదండి. భవతి భిక్షాందేహి అని చెప్పి ఈయన తిరుగుతా ఈ బ్రహ్మచారి 10 ఇళ్ళ ముందుకు వెళ్ళి భిక్షాటన చేయాలన్నమాట. నీకు ఉపనయనం చేసేటప్పుడు కూడా కొన్ని సంస్కారాలు చూడండి. వాడి చేతిలో కొన్ని ఆకులు పెడతారనమాట. రావి ఆకులు కానీ ఇవన్నీ పెడతారు. దేనికి పెడతారో తెలుసా అండి? గతంలో ఇంతటి విచిత్రమైనటువంటి పోకడ లేదు కాబట్టి వాడు అరణ్య ప్రాంతాలు విహరిస్తూ ఉండాలి. వాడు అరణ్య ప్రాంతాలు విహరించాలి కాబట్టి ఏదైనా జంతువు ఏదో వస్తే వాడి మీద గబుక్కున భయపడిపోతాడేమో అని చెప్పి వాడి రక్షణ కోసం వాడి చేతిలో ఈ మండలు పెడతారనమాట. మండల పెట్టి వాడి చేతికి జోలి తగిలిస్తారనమాట. భవతి భిక్షాందేహిని వెళ్తారు. వాడు ఎంత మహారాజు గారి కొడుకైనా సరే గురువు గారి ఆశ్రమంలోకి వచ్చారంటే వాడు 10 మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష సేకరించి తేవాలి. గురుపత్ని ఏం చేస్తుందయ్యా అంటే ఈ వచ్చిన భిక్షంతటిని కూడా ఆవిడ సేకరించి సమానంగా చేసి 10 మందికి కలిపి పెడుతుందన్నమాట. ఆవిడ సమానంగా, అంటే కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. పాండవుల దగ్గర కూడా అంతే కదా. పాండవులు కూడా విద్య నేర్చుకునేటప్పుడు కౌరవులు పాండవులు అందరూ కూడా భిక్షాటనకు వెళ్ళారనమాట. ఇందులో సిద్ధాంతం ఏమిటో తెలుసా అండి? గతంలో అంటే భిక్షాటన చేసే స్థితి ఉంది. అంటే మేము ఉపనయనం చేసుకున్నాం కాబట్టి మనం అందరం బిచ్చమెత్తుకోమంటామా అని కాదు అంతరార్థం. గతంలో పరిస్థితులు ఈ ఉపనయనం ఎందుకు చెప్పబడ్డాయి, భిక్షాటన ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఇందుకనమాట. పైగా ఈ ఉపనయనం చేసినప్పుడు భిక్షాటన అనేటటువంటి సిద్ధాంతం ఎందుకు పెడతారో తెలుసా అండి? ఒకసారి గనక యజ్ఞోపవీతం మీద పడింది అంటే గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టవద్దు. ఎంతటి కష్టమైనా రాని, భిక్షమెత్తుకునే స్థితే రాని, నీకు యాచించి బ్రతుకు తప్ప ఇంతటి కష్టం వచ్చింది కదా అని చెప్పి నేను చనిపోతాను అనేటువంటి స్థితి నీకు ఎప్పుడూ రాకూడదనమాట.
ఆఖరికి భిక్షమెత్తుకునే బతుకు. భిక్షమెత్తుకైనా బతకాలి తప్ప బ్రతికి చూపించాలి. బ్రతికి చూపించడమే జీవితం యొక్క సార్థకత తప్ప ఇంత కష్టం వచ్చింది కదా అని చెప్పి నువ్వు చనిపోతాననేటువంటి స్థితి రాకూడదనమాట. ఎందుకంటే చదువుకునే విద్యార్థి ప్రత్యేకించి అది యజ్ఞోపవీతం వేసుకున్నాడా ఉపనయనం చేసుకున్నాడని కాదనమాట. చదువుకునే విద్యార్థి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆత్మహత్య అనేటువంటి మాట మనస్సులో కూడా పడకూడదనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది విద్యార్థులు ఇవి చెప్పేవాడు లేక నాకు చిన్న కష్టం వచ్చింది కదా అని చెప్పి మార్కుల్లో తక్కువ వచ్చాయి కదా నేను సూసైడ్ చేసుకుంటాను, ప్రేమించిన అమ్మాయి నన్ను కాదన్నది కదా అని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటాను, బెట్టింగ్లో డబ్బులు పోయినా కాబట్టి సూసైడ్ చేసుకుంటాను, ఇవి కాదన్నమాట. కాబట్టి చదువుకునే విద్యార్థికి ఎప్పుడు కూడా ఇవి దరిచేరనేయకూడదు. ఒకవేళ దరిచేరినా కూడా ఎంతటి కష్టం వచ్చినా సరే కాలమాన పరిస్థితులు బట్టి ఒకసారి బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అన్నమాట. కాబట్టి కాలమాన పరిస్థితులు బట్టి నువ్వు అలా ప్రవర్తించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అనేటువంటి మాట రానే రాకూడదన్నమాట. చనిపోయే వ్యక్తి ఏముందండి, ఒక క్షణం ఒక 10 నిమిషాల పాటు ఊపిరి స్తంభింపజేస్తే చనిపోతారనమాట. కానీ కొన్ని సంవత్సరముల పాటు అతను నమ్ముకున్నటువంటి వ్యక్తులు విలవిల ఆడిపోతారనమాట. నాకు తెలిసి ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పుడు గుండెల బాధను ఏడుస్తున్నాడు. పిల్లలు బెట్టింగ్ల పేరు చెప్పి ఇలా రేణిపోని వాటిల్లో బెట్టింగ్లు వేసేసి డబ్బులు పోగొట్టుకుని వాడిది ఏం పోయే డబ్బులు కట్టవలసి చెప్పి సూసైడ్ చేసేసుకున్నాడు వాడు. వాడిది ఏం పోయే మహా అయితే పావు గంట 10 నిమిషాలు పోయాడు వాడు. ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతున్నారంటే వాడిని గుర్తు తెచ్చుకోని క్షణం ఉండదన్నమాట. వాడి వయసులో ఉన్నటువంటి ఏ కుమారుని ఏ వ్యక్తిని చూసినా సరే వాడు గుర్తొస్తాడనమాట. తల్లికి అన్నం తినబుద్ధి వేస్తుందా, తండ్రికి ఆ స్థితి వస్తుందా? వీడు ఒక్కడు చనిపోయాడు. ఆ తండ్రి చూసి ఇంకా ఈవిడ ఆ బాధపడలేక గుండె నొప్పొచ్చి తండ్రి చనిపోయాడు అనమాట. తండ్రి చనిపోయాడు, ఇంకా ఒక్క తల్లి ఏమైపోతుందండి? వాడి మీద ఉన్న ప్రేమ పెంచుకోలేదు, ఇంక ఎలాగ చావను లేదు తండ్రిలాగా. కాబట్టి ఏం చేసిన ఆవిడ బ్రతుకు ఏమైంది? నువ్వు అక్కడివి చేసిన కారణానికి తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు, స్నేహితులు విలవిల్లాడిపోతారు, అలాగే నీ తోడబుట్టిన వాళ్ళు విలవిల్లాడిపోతారన్నమాట. ఎంతటి కష్టం వచ్చినా సరే ఆత్మహత్య అనేటటువంటిది నీ ఒక్కడితో పోదనమాట. అది నీ చుట్టూ ఉండే సమాజం మీద, నీ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులందరి మీద అది ప్రభావం చూపించి తీరుతుంది. నువ్వు ఒక్కడికి పోతే ఏముంది అనుకోవచ్చు. వయసు అయిపోయిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయే స్థితి వేరనమాట. వయసులో ఉండగా నీ అంతటి నువ్వు చనిపోతే ఆ స్థితి మరీ నరకంగా ఉంటుందన్నమాట. ఎంత నరకం, అది వర్ణనాతీతం అన్నమాట. కాబట్టి ఆత్మహత్య అనేటటువంటిది మాట రానే రాకూడదని చెప్పి ఈ విద్యార్థి దశలోనే భిక్షాటన చేయిస్తారనమాట. అప్పుడు ఇంత కష్టం వచ్చింది, అప్పుడు చేర్చుకోవాలి. చదువుకునేటప్పుడు గురువుగారు ఏం చెప్పారు? నీకు మార్కులు తక్కువ వచ్చినాయి మందలించలేదే, 10 మంది దగ్గర అయినా సరే నువ్వు ఎలాగైనా సరే నువ్వేంటో నిరూపించి చూపించాలని చెప్పారనమాట. భవతి భిక్షాందేహి అని చెప్పి ఈయన బయలుదేరారనమాట. భిక్షాటన బయలుదేరేసరికి పాపం ఒక పేద ముసలావిడ మా భవతి భిక్షాందేహి అని ఆదిశంకరులు వెళ్ళారనమాట. శంకర ఆయన పేరు ఆదిశంకరులు, నాకు అలవాటు కాబట్టి ఆ మాట వస్తూ ఉంటుంది. శంకరులు వెళ్ళారనమాట భవతి భిక్షాందేహి అని చెప్పి. పాపం చూసింది పిల్లవాడిని, పాపం అయ్యో వల్లారు ముద్దుగా ఉన్నాడు, ఎంత ముద్దుగా అరుతున్నాడో పిల్లవాడు, ఇంత పసికందు నా ఇంటి ముందుకు వచ్చాడు అని ఆవిడ బాధపడింది అనమాట. ఎందుకంటే పిల్లవాడికి వెయ్యాలని ఉంది, పాపం వెయ్యాలని ఉండేసరికి ఇంట్లోకి వెళ్ళి ఏమీ లేని స్థితి అనమాట. పైగా వాళ్ళు ఉంచె వృత్తిలో ఉన్నారనమాట. ఉంచె వృత్తి అంటే ఒక యజమానికి ఏదన్నా సరే ఏమి ఒక ఈ ఇంటి పోషణార్థం ఏమీ లేకపోతే ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒడ్లు అవి దున్నుతారు కదండి, ఒడ్లు అవి కూడా వేసినప్పుడు లేదా కూరగాయలు కోసినప్పుడు కింద పడిపోతాయి కొన్ని పదార్థాలు, ఒడ్లు కింద పడిపోతాయి, కింద పడి పదార్థాలు ఉంటాయి. అవి పూర్తిగా వేరేవారు కాదనమాట. ఈ ఉంచె వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వదిలేసేవారు. అవి వీళ్ళందరూ సేకరించుకొని ఇంటికి వచ్చి ఏదో పచనం చేసి వాళ్ళు ఆ పూటకి కాలం గడిపేవారు అనమాట. ఆ రోజు ద్వాదశి తిథి. కనీసం ఏ ఒక్కడు కూడా ఈ యజమానురాలకు దొరకలేదు. దొరకకపోయేసరికి ఆవిడ బాధపడింది. కనీసం ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఉప్పు కూడా లేని ఇల్లు అనమాట ఆ ఇల్లు. చాలా బాధగా ఉందన్నమాట. చాలా బాధగా ఉండి ద్వాదశి తిథి రోజు అయింది. ఆ రోజున ద్వాదశి తిథి అవడం వల్ల ఇల్లంతా చూసినా ఒక ఉసిరికాయ మాత్రమే ఉంచుకుందనమాట ఆవిడ. ఉసిరికాయ కూడా ఎందుకు ఉంచుకుందో తెలిసింది ఆవిడ. ఉప్పు కూడా లేదంటే మరి ఉసిరికాయ ఎలా ఉందనుకోవచ్చు. ఉసిరికాయ ఎందుకు ఉంచుకుందయా అంటే ఏకాదశి ఉపవాసం చేసి ఆ ఏకాదశి ఉపవాస ఫలం ఆవిడికి రావాలి పరిపూర్ణంగా కావాలంటే ఏదో ఒకటి తిని తీరాలి ఆవిడ. కాబట్టి ఈ జన్మలో ఎలాగో ఈ కష్టాలు అనిపిస్తున్నా, వచ్చే జన్మలో ఫలితం కావద్దు అంటే ఉపవాసం చేయడం ఎంత ప్రధానమో సమయాన్ని బట్టి ఆ ఉపవాస విరమణ చేయడం కూడా అంతే ప్రధానం ద్వాదశి తిథి వచ్చినప్పుడు. కాబట్టి ఉపవాస విరమణ కోసం ఉసిరికాయ ఉంచుందనమాట.
బాధపడుతూ నాయన నా దగ్గర ఏమీ లేదు నాయన అని బాధపడుతూ ఈ బాలబ్రహ్మచారి చేతిలో ఒక్క ఉసిరిగా వేసిందనమాట. ఆవిడ పేదరికానికి చాలా బాధపడ్డారు ఆదిశంకరుడు. బాధపడేసరికి లక్ష్మీదేవిని మనసులో తలుచుకొని మొట్టమొదటి స్తోత్రం రచించారన్నమాట. కనకధారా స్తవం, కనకధార స్తుతి అంటారు. అమ్మవారి గురించి, అమ్మవారి అయ్యవారి చూపుల యొక్క వైభవం గురించి వర్ణించారనమాట. అందులో ఈ పేద భక్తురాల్ని నువ్వు అనుగ్రహించాలి అనే విధంగా ఏ శ్లోకం ఉంటుందన్నమాట. అది ఆ శ్లోకం ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళందరికీ అన్వయం అయిపోతుందన్నమాట. అంగం హరే పులకభూషణమాశ్రయంతే మృంగాంగణైవ ముకులాభరణం తమానం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమాంగళ దేవతాయ. అమ్మా నువ్వు అయ్యవారి వంక చూసావో ఆ చూపులు, అదే చూపులు ఈ పేద బ్రాహ్మణి మీద చూడమ్మా. శ్రీవారి యొక్క ఒళ్ళంతా ఎలా తులింతబడిందో నీ చూపుల దృష్టికోణం వచ్చేసరికి ఈ జన్మంతా కూడా తరించిపోవాలి. ఆ చూపులు ఈ విధంగా చూడమ్మా. గీర్ధేవతీతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలుసు సంస్థితాయే తస్యే నమ త్రిభువనేక గురోస్తరుణ్యై. ఇప్పుడు మన అందుట్లో మొట్టమొదటి శ్లోకమే గణపతి ప్రార్థన. గణపతి ప్రార్థన మరి ఇది లక్ష్మీదేవి గురించి కదా అంటే గణపతి ప్రార్థన చేయకుండా అందులో పైగా శంకరుల అవతారం స్వీకరించిన తర్వాత జన్మ ఎత్తిన తర్వాత మొట్టమొదటి చెప్పేటటువంటి స్తోత్రము ఇందులో గణపతి ప్రార్థన లేకుండా ఎలా చేస్తారండి? అందుకే మొట్టమొదటి ప్రార్థనా మంత్రమే ఏమిటయ్యా అంటే వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అని చెప్పారనమాట. వందే వందారు మందారం ఇందిరానంద కందలం. ఇందిరాదేవికి ఎవరి ముఖం అయితే చూస్తే ఆనందంగా ముఖం ఎంత వికసిస్తుందో అటువంటి మందార ముఖం కలిగినటువంటి వాడా ఓ గణపతి మీకు నమస్కారము. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం. పైగా ఆ గణపతి ముఖం చూసరికి నా మేనలుడయ్యా అని చక్కగా ఆనందంతో ముఖం ఇంత వికసించుకున్నటువంటి మందార పూలాగా వికసించుకుంటుందన్నమాట ఆవిడ ముఖం. అంతటి ముఖం అన్నమాట. ఈ స్తోత్రమంతా పూర్తయ్యేసరికి 1 గంట 20 నిమిషముల పాటు బంగారపు ఉసిరికల వర్షం కురిసిందన్నమాట. వర్షం 1 గంట 20 నిమిషాల పాటే. అందులో ఏ ఒక్క ఉసిరికాయని కూడా శంకరుల చేతితో స్పృశించలేదు. నేను తీసుకుంటే బాగుంటుందని అనుకోలేదన్నమాట. ఆ పేద బ్రాహ్మణుని అనుగ్రహించి వెళ్ళిపోయారనమాట. ఇప్పటికీ కూడా మీరు కేరళ వెళ్తే ఆదిశంకరులు ఈ ఇంటి ముందేనండి కనకధారా స్తవం చదివారు. ఆ ఇంటిలోనే బంగారపు ఉసిరికల వర్షం కురిసిందని మీరు ఆ ఇంటిని కూడా చూడొచ్చు అనమాట. మహా జమీందారులుగా ఉంటారు ఇప్పటికీ కూడా ఆ యొక్క వంశస్థులు. ఆదిశంకరులు అనుగ్రహించి తీరుతారన్నమాట. అంతటి మహాశక్తి స్వరూపము. ఇక సౌందర్య లహరి ఆయన అనుగ్రహించారు. మహాశక్తి స్వరూపంగా కైలాస శంకరుడే కాలడి శంకరుగా ఉద్భవించినటువంటి మహాశక్తి స్వరూపమే, మహాగురుస్వరూపం అన్నమాట. ఈయనకి 8వ ఏట సంక్రమించిందనమాట. 8వ ఏట వచ్చేసరికి తల్లిగారు ఇంకా అక్కడ త్రిశూర్లో స్వామివారి స్వప్నంలో చెప్పినటువంటి విశేషం ఏంటంటే నీకు 8 సంవత్సరాలు మాత్రమే వయస్సు కలిగినటువంటి వాడు పిల్లవాడు అనుగ్రహింపబడతాడు అని స్వప్నంలో చెప్పినప్పుడు 8 ఏళ్ళు. ఇప్పుడు ఈయనకు ప్రాణం పోయే సందర్భం ఏర్పడింది. అంటే ఇంకా ఈ దేహాన్ని వదిలిపెట్టేయాలి. సంక్షిప్త పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆయనకు తెలుసు అనమాట. 8 ఏళ్ళు నాకు ఇంకా పూర్తి అయిపోతుంది, నేను ఎలాగైనా సరే దేహాన్ని వదిలిపెట్టేయాలని పరిస్థితి వచ్చిందనమాట.